మరమ్మతులు అవసరం లేకుండా ఏకంగా 40 ఏళ్లు నిలిచే రహదారిని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మల్లన్నగుట్ట నుంచి ప్రారంభించారు. ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు నూతన విధానంలో ఆధునిక యంత్రంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. గతేడాది జనవరిలో ప్రారంభమైన రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మల్లన్నగుట్ట నుంచి ప్రారంభమైన రోడ్డు పనులు దాదాపు 50 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. మొదట కంకర్తో, మరో 2 వరుసలు కాంక్రీటుతో నిర్మిస్తున్నారు. అంగుళం మందంతో 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. 12 అంగుళాల మందంతో చివరి లేయర్ వేస్తారు. ఇందుకు గుత్తేదారు సంస్థ జర్మనీ నుంచి 10.5 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ యంత్రాన్ని దిగుమతి చేసుకుంది. దీని సాయంతో చివరి లేయర్ నిర్మాణ పనులను గురువారం నుంచి ప్రారంభించారు. రహదారి నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాతావరణ సమతుల్యత లేకపోవడం వల్ల రోడ్డు బీటలు వారే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 వరకు పనులు చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా 8 గంటల్లో 1/2 కిలోమీటర్ రోడ్డును మాత్రమే నిర్మించగలరు. ఒకేసారి 9.5 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ రోడ్డును నిర్మించడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ తరహా యంత్రంతో భువనగిరి వరంగల్ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. దానికన్నా ఈ యంత్రం మరింత అధునాతనమైనది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రహదారులు సంకోచ వ్యాకోచాలకు రోడ్డు బీటల్వారే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు రహదారులకు డోవర్ బార్ను అమర్చుతారు. వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా ప్లాస్టిక్ క్యాప్ మార్పు చెందుతుండడం వల్ల రహదారిపై పగుళ్లు నివారించవచ్చు.